ఉండేటువంటిది ఆ చిన్న బిడ్డ. అలాంటి చిన్న బిడ్డకు దాదాపు 4-5 ఆ వయసు ప్రాయంలో ఏదో జబ్బు చేసింది. జబ్బు చేసి చూపిద్దాము డాక్టర్కు అని తీసుకెళ్ళి డాక్టర్ చూపించి ఏం కాదు, చిన్న జబ్బే, చిన్న జ్వరమే అని ఆ డాక్టర్ చెప్పడంతో ఇంటికి వచ్చినటువంటి ఆ తండ్రి ఊహించని విధంగా తన కూతురు చనిపోయింది. అల్లారుగా పెంచుకునేటువంటి కూతురు, కంటికి రెప్పలాగా కాపాడుకునేటువంటి కూతురు, ఎప్పుడు కళ్ళల్లో మెదాడేటువంటి ఆ కూతురు చనిపోగానే ఒక్కసారిగా నాన్న మంచపడ్డాడు, దిగులు పడ్డాడు. అరే నాకు ఎవరు లేరు, భార్య ఎంత చెప్పినా కానీ ఆ బాధల నుండి బయటికి రాగల. రోజు ఏడుస్తున్నాడు. సంవత్సరం దాటింది, 2 సంవత్సరాలు దాటింది, 3 సంవత్సరాలు దాటినాయి, కానీ ఆ తండ్రి ఏడుస్తూనే ఉన్నాడు. ఒకరోజు ఆ తండ్రి పడుకొని నిద్రిస్తుండగా ఒక కళ ఆ తండ్రికి వచ్చింది. ఆ కళలో తన కూతురు కనపడి తన కూతురు ఏడుస్తా ఉన్నాడు. ఎంత అల్లారుగా పెంచుకున్నటువంటి కూతురు తన కళలో ఏడుస్తా ఉంటే తండ్రి మనసు తలడింది. అమ్మా ఎందుకు ఏడుస్తా ఉన్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నాన్న నా ఏడుపుకు కారణము నువ్వే. తండ్రి మనస్సు ఇంకా బాధపడింది. ఇంత బాగా చూసుకునేటువంటి కూతురు, ఇంత బాగా పెంచినటువంటి నా బిడ్డ కన్నీటికి కారణం నేనా, ఆమె ఏడుపుకు కారణం నేనా, ఏందమ్మా ఏం చెప్పు, నేను తీరుస్తాను, నీ కంట నీరు రాకూడదు అన్నాడట. నాన్న మేమందరం కూడా చనిపోయినటువంటి వాళ్ళందరం కూడా దేవుని సన్నిధిలో ఉన్నాం. అయితే నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చిన్నపిల్లలందరూ కూడా దేవుని దగ్గర ఒక ప్రమిద తీసుకున్న దాంట్లో ఒత్తి వేసి నూనె వేసి ఒత్తి వెలిగించాలి, దేవుని పాదాల చెంత పెడతా ఉన్నారు. కానీ నేను పెట్టలేకపోతా ఉన్నాను. నాన్న ఏమ్మా ఎందుకు పెట్టలేకపోతున్నా అంటే, నాన్న నేను అందరిలాగానే ప్రమిద తీసుకొని నూనె పోసి ఒత్తి వెలిగించి దేవుని పాదాల చెంత తీసుకొని పోయి వాడు పెట్టే సమయంలో అది ఆరిపోతా ఉంది. అది ఎలా ఆరిపోతున్నా అంటే, నువ్వు ఏడ్చే ఆ కన్నీరు దాని మీద పడి ఆరిపోతా ఉంది అన్న. నేను ప్రతి ఒక్కసారి తీసుకొని వెళ్ళడము, నువ్వు ఏడ్చే ఏడుపులకు నీ కన్నీటి ఆ బొట్లు దాని మీద పడి ఆరిపోతుంది నాన్న. నేను నాకు చాలా బాధగా ఉంది, నువ్వు ఏడవద్దు నాన్న, నేను దేవుని దగ్గర ఉన్నాను అంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృష్ణాదేవుడు ప్రేమికులుగా దేవుని విశ్వసించి దేవుని జ్ఞానస్నానం పొంది దైవ పరిచయంలో దేవునికి తోడుగా ఉండి దివ్య సప్రసాదం దేవుడు యేసయ్య స్వీకరించి మరణించినటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో పరలోకాన ఉంటారు అనేటువంటిది సత్యం. ఎవరైతే యేసయ్యను విశ్వసిస్తారో, ఎవరైతే యేసయ్యను ప్రార్థిస్తారో, ఎవరైతే యేసయ్యను తాను బ్రతికున్నప్పుడు దేవునిగా ఒప్పుకొని జ్ఞానస్నానం పొంది భక్తులైన దివ్య సంస్కారాలు పొంది ఆయన శరీర రక్తాలను భక్తి విశ్వాసాలను ఎవరైతే స్వీకరిస్తారో, మరణించిన తర్వాత వారు స్వర్గలోకంలో ఆ దేవుడితో ఉంటారు అనేటువంటిది అక్షర సత్యం. దాంట్లో ఎలాంటి అనుమానము లేదు. మన బంధువులు ఎంతో మంది చనిపోయి ఉండవచ్చు, మన పూర్వులు ఎంతో మంది చనిపోయి ఉండవచ్చు, మన రక్త సంబంధికులు కూడా చనిపోయి ఉండొచ్చు. కానీ మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం లేదు, నువ్వు కూడా చనిపోవచ్చు, నేను కూడా చనిపోవచ్చు. అయితే ఎవరైనా దేవుని సన్నిధిలో ఉంటారు అంటే, ఎవరైతే యేసయ్యను దృఢంగా విశ్వసిస్తారో, ఎవరైతే యేసయ్యను దృఢంగా నమ్ముతారో, ఎవరైతే బ్రతికి ఉండగా ఆయన జ్ఞానస్నానం పొంది ఆయన శరీర రక్తాలను విచిస్తారో, అలాంటి వారికి మాత్రమే పరలోకంలో స్థానం ఉంటుంది అని ప్రమాణం కదా. బ్రతికి జీవం ఉండగా నేను విశ్వసించి ప్రతి వాడు ఎన్నటికీ మరణించడు అని వాక్యం చెప్తారు. మనం బ్రతికున్నప్పుడు
జీవించినప్పుడు, మనం జీవిస్తున్న కాలము మనం ప్రభువును విశ్వసించాలి, ప్రభువును నమ్మాలి, ప్రభువును ప్రార్థించాలి. అంతేగాని మనము తాను ఉండగా మన ఇష్టానుసారం జీవిస్తూ, దేవుడు అంటే లెక్కలేనితనంగా జీవిస్తూ, ప్రవర్తిస్తూ, మాట్లాడుతూ, మెలుగుతూ మనము మన ఇష్టానుసారంగా సైతానికి లోపల జీవించి మరణించిన తర్వాత మనము స్వర్గంలో ఉండాలనుకోవడము అది నిజంగా మనం సైతానికి లోబడిన వ్యక్తిగా మనకు అసాధ్యము. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుడు, నువ్వు నేను అనుకుని నాకు మొదలుపెట్టిన సువార్తటువంటి యేసు జ్ఞాన గ్రంథము 38వ అధ్యాయంలో మనం చదువుతాం. 35వ అధ్యాయం 16. నీ వాడు ఎవరైనా చనిపోయొచ్చో కన్నీరు కార్చండి, నీ సంతాపమును తెలుపుటకు బోర్లు ఏడ్చండి, మృతదేహమును తగిన రీతిగా సిద్ధం చేసి సమాధి చేయండి. నీ బంధువులు ఎవరైనా చనిపోతే ఏడవండి. నీతో పాటు చనిపోయినటువంటి నీతో పాటు ఉండి నీ రక్త సంబంధికి ఎవరైనా చనిపోతే ఏడ్చి వారి సమాధి చేయి. వారి ఆ మృతదేహాన్ని తగిన రీతిగా దేవుని సాంఘ్యాల ప్రకారం సమాధి చేయండి. శోకముతో గుండెలు పగిలినట్లుగా ఏడ్చండి. నియమిత కాలం వరకు విచారణ వెలువరించండి. నీపై దుర్విమర్శలు రాకుండా ఒకటి 2 మార్లు దుఃఖించండి. అటు పిమ్మట భేదము ఖేదము విడనాడము. విచారము వలన నీ ఆరోగ్యం చెడును, నీకు మరణము కూడా సిద్ధింపవచ్చును. చచ్చిన వారిని పాతిపెట్టుతో సంతాపం ఇయ్యవలెను. విచారము వలన మనస్సు పాడవును. కనుక నీ విచారము విడనాడము. దుఃఖము దూరంగా ఉండును. నీవును చనిపోవలసిన వాడవే అని గుర్తించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక వాక్యము ప్రభువు మనకు సెలవు ఏంటంటే, మృతునికి పట్టిన గతియే దుర్గతియే నీకును పట్టును, నేడతని వంతు రేపు నీవు. చనిపోయినటువంటి వారి కోసం దుఃఖిస్తున్నాం, చనిపోయినటువంటి వారి కోసం మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మనం ఇలా మరణించినటువంటి పూజలు పెట్టేటువంటి సమయంలో మనం ధ్యానించవలసినటువంటిది, జ్ఞాపకం చేసుకోవలసినటువంటిది ఏంటంటే, ఈరోజు ఆయన, రేపు నేను. మరణానికి అతిథులు ఎవరు కాదు. మరణం ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఏ విధంగా వస్తుంది, ఏ సమయంలో వస్తుంది అనేటువంటిది ఎవరు చెప్పారు. అప్పుడే పుట్టిన బిడ్డ చనిపోతా ఉన్నాడు, కాటికి కాల్చాల్సిన ముసలి వాళ్ళు కూడా చనిపోతున్నారు, యవ్వనంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా. మరణానికి ఎవరు అతిథులు కాదు. ఎవరైనా చనిపోవచ్చు, కానీ మనం ఏ విధంగా జీవిస్తా ఉన్నాం. జీవించిన తర్వాత నా జీవితం, మనం జీవించిన తర్వాత, మరణించిన తర్వాత, మరణించిన తర్వాత మనకు ఇంకొక జీవితం ఉంటుంది. ఆ జీవితంలో నేను ఏ విధంగా ఉంటాను అన్నటువంటి మనము ఈరోజు ధ్యానం చేసుకోవాలా, మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలా. ఈ లోకంలో నీవు జీవించినటువంటి జీవిత విధానాన్ని బట్టి